హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ గ్రేవీ కర్రీ, అలాగే రాగి ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్ కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ ఇవ్వమని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొందరికి మన వీడియో అనేది చేరుతుంది. అందుకోసమే అడుగుతున్నాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి. బుధవారం రోజున తీసినటువంటి వీడియో. నేను మంగళవారం రాత్రే చికెన్ తీసుకొని వచ్చింది. ఈ నైట్ ఎందుకనేసి ఇంకా బుధవారం పొద్దునైతే మనకి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి కూడా చికెన్ కర్రీ అనేది ఉంటుంది కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి చికెన్ కర్రీ, రాగి ముద్ద చేస్తున్నాను. మసాలా వచ్చి చాలా సింపుల్గానే చేసేస్తున్నానండి. ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. చిన్నగా కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా వేసేసి 2 పెద్ద ఆనియన్స్ అలాగే ఒక పెద్ద టమాటా వేసాను. గ్రేవీ కోసం కాబట్టి ఆనియన్స్, టమాటా కూడా వేస్తున్నాను గ్రేవీ రావాలనేసి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇది పెద్దల పండగ జరిగింది కదా, అప్పుడు తీసుకొని వచ్చాను. ఎక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి తీసుకొచ్చాను కదా, అందుకే అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టుని మనము అల్లం ఎంత తీసుకుంటామో వెల్లుల్లి కూడా అన్నే తీసుకొని సరి సమానంగా అంత వేసేసి, అది మనం అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేయచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసి గ్రైండ్ చేసుకొని తడి లేకుండా ఉండేటువంటి ఒక డబ్బాలో పెట్టేసుకొని, గాజు డబ్బా కావచ్చు లేదా ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలలు 3 నెలలు అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. టైం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా మనం వంటలు చేసేసుకోవచ్చు. మరి నేనైతే అలాగే చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పటి వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది. నాకైతే తొందరగా పని అయిపోతుంది. మామూలు టైంలో అయితే వెల్లుల్లి ఒలుచుకోవడము, అల్లం కట్ చేసుకొని ఇదంతా చాలా ప్రాసెస్గా అవుతుంది కదా, టైం వేస్ట్ అవుతుంది. అందుకే ముందుగానే మనం చేయడం వల్ల మన వంట అనేది త్వరగా అయిపోతుంది అనమాట. అలాగే చేశాను నేను. మరి ఇప్పుడు వచ్చేసి ఇంకా సింపుల్గానే తిరువాత వేసేసి అలాగే మసాలా వేసేసి, చికెన్ కూడా నైట్ తీసుకొచ్చాను కదా, దాన్ని బాగా శుభ్రంగా ఒక 3-4 సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేసాను నేను. మసాలా కొంచెం ఉడికిన తర్వాత చికెన్ వేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారము, ఇంకా ధనియాలు ఆల్రెడీ వేసాను కాబట్టి నేను పౌడర్ వేయలేదు. నేను ఆల్మోస్ట్ ఎక్కువగా ధనియాలు వేస్తాను నేను. అలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పౌడర్ కన్నా కూడా. మగ్గనిస్తున్నాను మూత పెట్టేసి. ఆల్రెడీ నేను అన్నం కూడా చేశాను, వైట్ రైస్ కూడా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్కి కావాలి కదా, మళ్ళీ అందుకోసమే నేను మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాను కదా, ఇబ్బంది లేకుండా ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ చేశాను. ఇటుపక్క కుక్కర్లో వచ్చేసి ఇది ముద్ద కోసము రేషన్ బియ్యం 1 గ్లాస్ తీసుకున్నా, అంటే ఒక 1/4 కిలో గ్లాస్ ఉంటుంది కదా పెద్దది, ఆ గ్లాస్ అంతా తీసుకున్నాను. 5 విజిల్స్ ఇప్పించాను. 5 విజిల్స్ ఇస్తేనా ముద్ద అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ ముద్దకి ఇట్లా కుక్కర్లో ఉంది, అక్కడ చికెన్ అవుతుంది. ఈ 2 కొంచెం అయ్యే లోపల మనము అక్కడ వంట చేసుకుంటూ సామాన్లు అన్నీ పడి ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ సామాన్లు అప్పటికప్పుడే చేసుకోవడం వల్ల మనకి వంట రూమ్లో అనేది నీట్గా ఉండిపోతుంది. గ్యాస్ దగ్గర కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా త్వరగా పనులు అయిపోతాయి. ఎందుకంటే మా కిచెన్ చాలా చిన్నది కాబట్టి అన్ని వస్తువులు అక్కడక్కడే, ఇంకా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయనుకోండి, ఇంకా పని చేయడానికి కానీ ఇంకొక వస్తువు తీసి ఇంకో చోట పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అది చిన్నగా ఉంది కాబట్టి ఎక్కడ వస్తువు అక్కడే ఉంచాల. అందుకోసమే నేను అప్పుడప్పటికే అన్ని పనులు చేసేసుకుంటాను. ఇంకా సామాన్లు కూడా కడిగేసి పక్కన పెట్టేసి అక్కడ పని అయిపోయింది. ఇప్పుడు ముద్దకైతే ఇంకా ఇది కొద్దిసేపు అలాగే పెట్టానమాట, ఆవిరంతా పోయే వరకు పెట్టేసి. నేను 1 గ్లాసుకి అయితే 4 గ్లాసులు వేశాను. అది పర్ఫెక్ట్గా అక్కడ సరిపోయింది. కాకపోతే రాగి పిండి మనం ఎక్కువగా వేయాలి అనుకున్నప్పుడు, రైస్ కొంచెం తక్కువ, పిండి ఎక్కువ వేయాలన్నప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేస్తే మంచిదనేసి, మనం అలాగే చల్లనీళ్ళు పోసే బదులు కొంచెం వేడి నీళ్ళు అనేది 1 గ్లాసు, మనం ఒక టీ గ్లాస్ కానీ అంత మనకి ఎన్ని అవసరమైతే అంత వేడి నీళ్ళు కాంచి మనం అందులోకి పోసామంటే ముద్ద అనేది చెడిపోకుండా బాగా జిగటగా బాగా వస్తుంది. చల్లనీళ్ళు పోస్తే ముద్ద మిగిలినా కూడా చెడిపోతుంది అనమాట. ఇలాగే చేస్తుంటే ఎప్పుడైనా కూడా ముద్దకి మనకి వాటర్ తక్కువైనప్పుడు వేడి నీళ్ళు వేసి మనం గెలికామంటే చాలా బాగా కలిసిపోతుంది. ఇంకా రాగి పిండి కూడా అంతా పోసేసాను నేను.
మనం ఇంట్లో ఆడిచ్చినటువంటి రాగి పిండి అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు బయట కొనుకొచ్చినదైతే అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, ముగ్గు వాసన. కానీ టైం లేక ఇప్పుడైతే నేను ప్యాకెట్ కొనుకొచ్చినదే వేశాను. ఇంకా అది బాగా జల్లించుకున్న తర్వాతే యూజ్ చేయాలి మనం ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఉందో కూడా మనకు తెలియదు కదా. అందుకోసమే మనము అవసరంలో ఉన్నప్పుడు అలాగే వేయకుండా దాన్ని బాగా జల్లెడ పట్టుకున్న తర్వాతే వేసుకుంటే మంచిది. ఇంకా ఇలాగ వేసేసి కొద్దిసేపు వాటిని పిండేసినాక కొంతసేపు అలాగే మనం మగ్గనిచ్చామంటే సిమ్లో పెట్టేసి బాగా పిండి కూడా ఉడికిపోతుంది. ఇంకా పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను అంతా ముద్దలు కట్టేస్తున్నాను. అలాగైనా పెట్టేసుకొని తినేయచ్చు. లేదంటే ఇలా ముద్దలు చేసామంటే ఒక్కొక్కరికి ఒక్కటి 4 ముద్దలు అయ్యాయండి. నలుగురికి 4 సరిపోతాయి అనుకున్నాం. కానీ బాబు లేడు ఈరోజు, హాస్టల్లో ఉన్నాడు కదా. మా ముగ్గురికి సరిపోతాయి అనుకున్నాము. కానీ ఇంతలోగా మా వారు క్యారీ కట్టేశాను కదా, అందుకు అబ్బాయి వచ్చాడు, మండీలో ఉండే అబ్బాయి వచ్చాడు తీసుకెళ్ళడానికి వర్కరు. ఇంకా అబ్బాయికి కూడా వచ్చాడు కదా టైంకి అనేసి మార్నింగ్ ముద్ద చికెన్ ఉంది, ఇంకా అందుకే అబ్బాయికి కూడా పెట్టించేశాను. అబ్బాయి కూడా తినేశాడు. ఇంకా మా అమ్మ కూడా ఊరు వెళ్తుంది, అమ్మకు కూడా కొద్దిగా తినమం అని చెప్పాను. ఎందుకంటే ఊరు వెళ్తుంది కదా, మార్నింగ్ ఏం తినకుంటే బస్సులో ఎంత టైం అవుతుందో అనేసి కొద్దిగా తినింది. అమ్మ కూడా తినేసి వెళ్ళారు. ఇంకా పాప కూడా తినేసింది. ఆ మిగిలిన సామాన్లు ఇంకా మొత్తం తీసేసాను కదా గిన్నెల్లో అంతా కూడా. ఇంకా మా ఆయన క్యారీ ఇచ్చేది నాకు లేదు కాబట్టి అక్కడ టైం కొంచెం సేవ్ అవుతుంది. ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు క్యారియర్ ఈరోజు. అందుకే ఇంకా పని నేను కొంచెం టెన్షన్ లేకుండా చేసుకుంటున్నాను. ఇంకా సామాన్లన్నీ కూడా కడిగేస్తున్నాను. ఈ కిచెన్లో వచ్చేసి స్టవ్ అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే ఆ స్టవ్ అనేది బంక ఆ జిడ్డు జిడ్డు బట్ అయిపోతుంది. ఇంకొకసారి చేద్దాంలే అని అనుకుంటే మాత్రము అది అలాగే అయిపోతుంది. దాని బదులు అప్పటికప్పుడు చేసేసుకున్నామంటే త్వరగా పని అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. మన కిచెన్ కూడా స్మెల్ రాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే క్లీన్, స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ లిక్విడ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి. మన ఛానల్లో ఉంది డిఐవై లిక్విడ్ అనేసి, మీరు ఒకసారి కొట్టండి వస్తుంది. ఎలా తయారు చేశాను అనేది చాలా బాగుంటుందండి. చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది, బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది కిచెను. మా పాప కూడా క్లీన్ చేసేటప్పుడు చాలా బాగుంది మమ్మీ అని కూడా అనింది. అంత బాగుంటుంది ఈ క్లీనింగ్ చేసుకోవడానికి. బాగా మెరుస్తాయి కూడా స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా. చూడండి మీకు అక్కడ తెలుస్తుంది కదా మా టైల్స్, అక్కడ కూడా గ్యాస్ అనేది నా నేను కూడా అక్కడ టైల్స్లో కనిపిస్తున్నాను కూడా. అంత షైనీగా ఉంటాయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా డిఐవై లిక్విడ్ అనేది ఇంట్లో తయారు చేసుకొని యూజ్ చేయండి. ఇంకా అదంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే లిక్విడ్ అయిపోయింది విమ్ జెల్. ఇంకా అందుకే కొంచెం వాటర్ వేసేసి విమ్ జెల్ కూడా అందులో పోసేసుకుని పెట్టేసుకుంటున్నాను. మనకి అయిపోయిన తర్వాత వెంటనే ఆ పని చేసేసుకున్నామంటే నెక్స్ట్ టైంకి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఎప్పుడప్పుడు ఆ పని అయిపోగొట్టేసుకుంటే, మళ్ళీ చూద్దాంలే అనుకుంటే మాత్రము మళ్ళీ మనకి పని చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా అంతా అయిపోయిందండి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇవి చూడండి, పుదీనా అనేది 3 రోజుల క్రితమే నేను వాటిని నీళ్ళలో వేసి పెట్టాను, వేర్లు వస్తాయనేసి. ఇంకా అవి తీసుకొని మళ్ళీ పైకైతే వచ్చాను. ఇప్పటి వరకు కిచెన్లో వంట అంతా అయిపోయింది, క్లీనింగ్ అంతా అయిపోయింది, ఇంట్లో పని అయిపోయింది. బట్టలు కూడా పైన ఆరేసాను మిద్ది పైన చూడండి. బట్టలన్నీ ఇంకా అంత పని అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మిద్ది పైన కొంచెం చెట్లది ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానండి ఇదైతేనా. ఇవి బకెట్లలో నేను కొన్ని చెట్లు పెట్టాలని. ఈ మందారం చెట్టు వచ్చేసి మా వదిన తీసుకొని వచ్చింది తోట నుంచి. నేనే తెమ్మంటే ఇప్పటికే 2-3 రోజులు అవుతుంది. నాకు టైం లేక వాటిని పెట్టడానికి ఇంకా అలాగే బకెట్లోనే ఉండిపోయింది. దానికోసమే ఈరోజు ఇంకా టైం చూసుకొని ఇంకా నేను వంట అయిపోయిన త్వరగా అనేసి ఇంకా మిద్ది పైనకి వచ్చేసి ఆ బకెట్లలో ఫస్ట్ నేను మొక్క పీకేసాను కదా, అది పొన్నగంట ఆకండి, చాలా రోజుల నుంచి ఉంది. ఇంత చిన్నది నేను అమ్మ తోట నుంచి తీసుకొచ్చినప్పుడు అది ఊరికే ఇట్లా కాడ తీసుకొని వచ్చి ఉంటే ఆ కాడ పెట్టాను. ఎంత బాగా మొత్తం అంతా అరలకపోయింది అనమాట, అంత బాగుంది. చాలా రోజులు అయిపోయిందని ఇప్పుడు తీసేసి దాన్ని పీకి పారేశాను. ఎందుకంటే అంత పెద్ద బకెట్లో అది అవసరం లేదనేసి ఆ పెద్ద బకెట్ని నేను మందారం చెట్టు అందులో పెట్టాలనుకుంటున్నాను. మందారం చెట్టు పెట్టుకుంటే అప్పుడప్పుడు మనకి తలకి కానీ ఆయిల్ చేసుకున్నప్పుడు కానీ యూజ్ అవుతుంది కదా అనేసి అనుకొని మందారం చెట్టు అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ. పెద్ద బకెట్లో అయితేనా దాని వేర్లు వచ్చినా కూడా కొంచెం సరిపోతుంది కదా అనేసి ఇందులో పెట్టేస్తున్నాను.
ఇదైతే మందారం వచ్చేసి ముద్ద మందారము. ఇది ఎట్లా ఉంటదంటే కుంకుమ కలర్‌లో ఉంటది. చాలా బావుంటది. చాలా ముద్దుగా ఉంటదండి. ఈ మందారము నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మందార పువ్వులు గూడా చాలా బావుంటాయి. ఇంక చూడండి ఆ బకెట్‌లోనే వేశాను. కొన్ని ఆకులు గూడా రాలిపోయాయి అందులోకే. ఇంక అవే వాటర్ పోసేసి పెట్టాను. ఇప్పుడైతే ఇదొచ్చేసి ఇదేదో ఏదో చెప్పింది మా వదిన ఆ మొక్క. దానిపైన మచ్చలు మచ్చలు ఉంటాయండి. తెల్లగా ఉంటది పువ్వు. మచ్చలు మచ్చలుగా ఉంటది. అది ఏదో నాకు తెలియడం లేదు. అది గూడా పెట్టేశాను. ఇంక అలాగే ఇంకొక దాంట్లో వచ్చేసి ఇదొచ్చేసి ఇది హాట్ బాక్స్ అండి. 22 సంవత్సరాల క్రితంది హాట్ బాక్స్. ఇంకా ఎంత బాగుండిందో కానీ దానికి క్యాప్ దగ్గర సైడ్ ఉంటాయి గదండీ! అది ఎళ్ళిపోవడం వల్ల కొంచెం హీట్ అనేది తగ్గిపోతుంటే తీసేశానిప్పుడు. ఇంట్లో స్టీల్‌ది పెట్టాను. కానీ తీయాలనిపించలేదు కానీ తీసేశానిప్పుడు. 22 ఏండ్లు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నిందిది. నాకు చాలా ఇష్టం. దీన్ని పడేయబుద్ధి గాక, గుజరీకి ఎక్కడ ఎయ్యబుద్ధి గాక నేను ఇందులో చెట్లు పెడుతున్నా అనమాట. చూడండి ఇవి వచ్చేసి పుదీనా. ఇంతకుముందు నేను బకెట్‌లో పెట్టాను. మీకు ముందు చూసింటారు మీరు. కింద నేను బాల్కనీ దగ్గర ఒక బకెట్‌లో పెట్టింటి. అది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ఇంకా కింద తీసుకొనొచ్చాను గదా! వేర్లొచ్చాయి వాటికి. పుదీనా దానికి. అది ఇంక అందుకే ఒకే దాంట్లోనే హాట్ బాక్స్ దాంట్లోనే పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి ఇందాక చెప్పాను గదా మొక్క నాకది గుర్తు రావట్లేదనేసి. వైట్‌గా ఉంటదండి. ఫ్లవర్ వచ్చేసి దానిపైన చుక్కలు చుక్కలు వచ్చుంటాయి పర్పుల్ కలర్ అలాగా. అది గూడా ఒక మొక్క పెట్టాను. బావుంటది అది. ఇంకా అన్నీ పెట్టేస్తున్నా ఇక్కడ. ఆ చిన్న బకెట్‌లో ఆ రెడ్ బకెట్‌లో వచ్చేసి ఇంకా నేను అక్కడ కింద ఒకటి తీసేసాను గదా! పింక్ కలర్‌లో ఉంది. పొన్నగంటి ఆకు. అదే చిన్నగా నేను మరీ ఒకటి ఇంత కాడ పెట్టానండి. ఇది తొందరగానే అరలుకపోతుంది. నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు అది వచ్చిన తర్వాత. ఏంటో ఇలా పిచ్చి పిచ్చిగా పాత బకెట్లలో అన్నిట్లోనూ ఇలా వేస్తుంది అనుకోకండి. ఏదో ఉన్న దాంట్లోనే నేను చేస్తూ ఉంటాను ఇలాగా. ఇది మట్టి కూడా నేను ఎంతో కష్టపడి దూరం నుంచి తీసుకొని వచ్చాను బండిలోనే. మీరు ఈ వీడియో చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.